గాయ్స్, ఇదైతే నా బర్త్‌డే వ్లాగ్. యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ అయితే లేసి పూజ కంప్లీట్ చేశాక సేమియా అయితే చేశాను. ఎందుకంటే మమ్మీ, డాడీ ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా సేమియా ప్రిపేర్ చేశా. నెక్స్ట్ ఎంతమందికి ఇలా బర్త్‌డే రోజు ఫస్ట్ స్వీట్ తినడం అలవాటో కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఎవరి బర్త్‌డే అయినా మా ఇంట్లో ఫస్ట్ అయితే స్నానం చేసి స్వీట్ అయితే తింటాము. తర్వాత మా మమ్మీ నా కోసం అయితే మ్యాంగో పులిహోర చేసేది. ఇంకా ప్రాసెస్ ఎందుకు పెట్టాను అని అంటే ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని పెట్టాను. అండ్ మా మమ్మీ ఇంకా నా కోసం అన్నీ చేసిద్ది. ఇంకా మమ్మీ పులిహోర రైస్ ప్రిపేర్ చేస్తుంటే నేను ఇంకా రెడీ అవుతున్నా. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి కదా, మ్యాండేటరీ బర్త్‌డే రోజు టెంపుల్స్కి వెళ్ళడం. సో నేనైతే టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే రెడీ అవ్వడానికి వెళ్ళా. ఇంకా మమ్మీ అయితే మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసింది. నేను రెడీ అయ్యేలోపే మమ్మీ వాళ్ళు ఉంటే అంతే, ఇంకా డాటర్స్కి పని చెప్పరు, అన్నీ వాళ్ళే చేస్తారు కదా. హలో గాయ్స్, ఇప్పుడైతే మేము భద్రాచలం టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, కార్లోనే స్పెట్స్ పెట్టుకోవాలని తోలాలని డ్రైవ్ చేయాలని ఏం లేదు. మా డాడీ అయితే ఎండ వేడి గాలి అనేది కళ్ళకు పోతుందనేసి స్పెట్స్ పెట్టుకున్నాడు. రాంగ్గా అర్థం చేసుకోకండి. అండ్ భద్రాచలం ఎంట్రన్స్ చూడండి, కొత్త బ్రిడ్జ్ అట్లా డ్యామేజ్ అయిపోయింది, ఎందుకో ఏమో. అసలు రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్తో కలకలలాడుతుంది. బట్ సమ్మర్లో చూడండి అసలు కొన్ని కూడా వాటర్ లేవు. ఏదో అక్కడక్కడ జస్ట్ మైల్డ్గా కొన్ని వాటరే ఉంది. మేమైతే భద్రాచలంలో 2 ఇయర్స్ ఉన్నాము. మా హస్బెండ్ జాబ్ అక్కడ పడినప్పుడు 2 ఇయర్స్ నాకు చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. అందుకనే నా బర్త్‌డే రోజు కంపల్సరీ భద్రాచలమే వెళ్ళాలనేసి వెళ్ళాను. యాక్చువల్లీ నేను వెళ్ళేసరికి ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. 1-3 వరకు క్లోజ్ అన్నమాట. నో, 1-4 క్లోజ్. 4కి ఓపెన్ చేస్తారు. ఇంకా నేను వెళ్ళేసరికి 1 అయింది, క్లోజ్ చేసేసారు. ఇంకా అక్కడ చెట్టు కింద ఎవరో అది కామెంట్ చేయండి. ఇంకా అక్కడే చిట్కాడు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మొక్కుకొని వచ్చేసాను. జస్ట్ ఆ వైబ్ని ఫీల్ అవుతే చాలు. క్లోజ్ అవుతుందని నాకు తెలుసు, బట్ నేను ఆ వైబ్ని ఫీల్ అవ్వాలనేసి నేను ఖచ్చితంగా మా మమ్మీని, డాడీని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని అయితే వెళ్ళాను భద్రాచలం. సో అక్కడ వెళ్ళంగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చూసారు అక్కడప్పుడు షాప్స్ అన్నీ ఉండే కదా, అదంతా క్లీన్ చేశారు పార్కింగ్ ఏరియా కోసం. అండ్ ఇక్కడ ఇంకా నిమ్మ సోడా తాగేసి ఫుల్ ఎండ కొడుతుండే మేము వెళ్ళినప్పుడు. ఇంకా అది ఆఫ్టర్నూన్ 1 o'clock కాబట్టి కొంచెం కూల్గా ఉంటుందని నిమ్మ సోడా అట్లా తాగేసి ఇంకా రిటర్న్ అయ్యాం ఇంటికి. చూడండి అసలు వాటర్ లేకపోతే ఎట్లనే ఉంది గోదావరమ్మ. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఇంకా దేవుడి దర్శనం అయితే కాలేదు కానీ వర్షం రూపంలో అయితే నాకు బ్లెస్సింగ్స్ అందాయని నేను అనుకుంటున్నా. ఇంకా మేము భద్రాచలం వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మా హస్బెండ్ అయితే మా కోసం బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడే బాగా చేస్తాడు బిర్యానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేద్దామని చెప్పిండు. అండ్ తర్వాత నాకు తెలియకుండా బిర్యానీ పీసెస్ కూడా సపరేట్గా తీసుకొచ్చి ఇంకా ప్రిపేర్ చేశాడు. ఫుల్ హ్యాపీ. ఇంకా టేస్ట్ అయితే మస్తు కుదిరింది. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా చేశాడు. ఏంటో నేను చేస్తే మాత్రం ఆ టేస్ట్ రాదు. ఇంకా యాజ్ యూజువల్ తను బిర్యానీ ప్రిపరేషన్ చేస్తుండగానే మళ్ళీ ఈవినింగ్ పార్టీకి రెడీ అవ్వాలి కదా. ఇంత ఏజ్ వచ్చాక కూడా ఈ బర్త్డే పార్టీస్ ఏంటి అట్లా ఇట్లా అని మీరు అనుకోవచ్చు. బట్ నా చైల్డ్హుడ్ నుంచి మా పేరెంట్స్ ఎవ్రీ బర్త్డే నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఎంతో కొంత మా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకైతే డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసి పెడతాము. సో ఇంకా మా హస్బెండ్ కూడా నా బర్త్డేని సెలబ్రేట్ చేస్తాడు. ఏదైనా అదృష్టం ఉండాలి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలంటే. ఎంతో కొంత చిన్నదో పెద్దదో సెలబ్రేషన్ చేసుకుంటే
నాకొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఎవరికి ఉండదండి లైఫ్‌లో సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనేసి. అందుకనే ఇంకా నేనైతే సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ అవసరమా కేక్ కటింగ్స్ అవన్నీ అంటే, ఇప్పుడు కాకపోతే ఇంకా ముసలి వాళ్ళయ్యాక ఎంజాయ్ చేస్తారా లైఫ్‌ని? ఎందుకు బర్త్‌డేస్ అనేది ఏజ్ పెరుగుద్ది కానీ దానికి కూడా సెలబ్రేషన్ అవసరమా అంటే, ఎప్పుడు ఉంటామో పోతామో తెలీదు. సో, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూనే ఉండాలి. సో, మీరు కూడా లైఫ్‌లో ఎంజాయ్ చేయండి. కొంచెం నా వాయిస్‌ని ఇగ్నోర్ చేయండి. బర్త్‌డే రోజు ఇంకా కూల్ కేక్, ఇంకా కూల్ వాటర్, ఎండ మస్తు కొడుతుండే కదా! కూల్ వాటర్ తాగేసరికి నా గొంతనేది పోయింది. అండ్ ఇంక తనైతే ఇక్కడి వరకే వీడియో క్యాప్చర్ చేశాడు. తర్వాత రైస్ ఏసింది, చికెన్ ఏసింది, అవన్నీ అయితే వీడియో తీయలేకపోయాడు తను. సో, మొత్తానికైతే బిర్యానీ చేసేసాడు. నెక్స్ట్ ఇంకా భద్రాచలంలో దిగిన కొన్ని పిక్స్ చూసేయండి. ఇంకా బయట దిగేసి వచ్చేసాం. ఇదైతే నా బర్త్‌డే ఏదో సింపుల్‌గా బటర్ స్కాచ్ ఫ్లేవర్. అండ్ ఇట్స్ ఫైనల్ మై సెలబ్రేషన్. చూసేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి. ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ వచ్చేస్తాయి.